జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్ లో సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్రమణ, మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులా ఉమా, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొనగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రోజు నుండి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్ గా నామకరణం చేశామని అన్నారు. 18వ తేదీ హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ చేతుల గౌడ మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మనకు స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వృత్తిరీత్యా కల్లు గీత కార్మికుడు అయిన సైన్యంలో సామాజిక న్యాయం పాటించి గోల్కొండ కిలా జయించిన వీరుడని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులు అధికారం వైపు పోవాలని ఆయన విగ్రహ ఆవిష్కరణ మనందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. విగ్రహాలు వారి చరిత్ర, వారి స్ఫూర్తిదాయక పోరాటం, మనం భవిష్యత్తును ఆలోచన చేయడానికి విగ్రహాలు చూసినప్పుడు మన జీవితంలో మార్పులు చేసుకుని పట్టుదలతో వాటిని అధిగమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ మధు యాస్కి, చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ మాజీ చైర్మన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ విగ్రహావిష్కరణకు తెలంగాణ ఉద్యమ సారథి, ప్రజాదరణ కలిగిన మహానాయకుడు కాబట్టి ఫోటో దిగాల కరచాలన చేయాలని విగ్రహావిష్కరణ కాబోతుంది. మహనీయులు అందరూ వచ్చేసినారు. రాజారాం గౌడ్ మీ దూరం ఉంటే బహుజన ఉద్యమ వీరుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ సారథి పొన్నం ప్రభాకర్ కొంచెం దూరం ఉంటే మన గౌడ సంఘం సభ్యులు, మండలాలకి వెళ్ళి వచ్చిన గౌడ సభ్యులు అందరినీ ఒక్కొక్కరు పిలిపించి పరిచయం చేస్తారు. దయచేసి ఒక్కరండి. మేడిపల్లి మండలం రాజాగౌడ్, మేడిపల్లి మండలం జగిత్యాల ఇబ్రాహిం గౌడ్ ప్రసాద్ వచ్చి అన్నకు సెకండ్ నుంచి వెళ్ళండి దయచేసి. ధర్మపురి మండల్ ఎల్లగౌడ్, మండల్ శ్రీనివాస్ గౌడ్, వెల్గటూరు మండల్ వెంకటేష్ గౌడ్, కదలాపూర్ మండల్ సత్యనారాయణ గౌడ్, భీమారం శంకరన్న, అంతా సహకరించాలి. ఇది మనది. అతిథులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మనవి. సార్ మహేష్ దయచేసి విగ్రహావిష్కరణకు
ముఖ్య అతిథులు మనవి బహుజన ఉద్యమ వీరుడు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారి విగ్రహావిష్కరణ కాబోతుంది. మహనీయులందరి చేతుల మీదుగా మనందరి స్వహస్తాలతో జగిత్యాల గడ్డ పైన వెలిసినటువంటి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ విగ్రహావిష్కరణ మన ముఖ్య అతిథుల స్వహస్తాలతో ఆవిష్కరించుకోవడం జరిగింది. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. సర్దార్ సర్వాయి పాపయ్య ఆశయాలను జై గౌడన్న, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, జై గౌడన్న, జై జై గౌడన్న. ఇప్పుడు మన ముఖ్య అతిథులు మనల్ని ఉద్దేశించి వారి విలువైన ఇంత సమయం నాకు తెలుసు ఎట్లుంది విజయవాడలో దగ్గర చుట్టాల అయినా కూడా నేను ఉంటా గౌడన్నల కోసము, ఇది నా ప్రోగ్రాము, నా కుల ప్రోగ్రాం అని చెప్పి ఇంత దూరం వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. మళ్ళీ మిమ్మల్ని మేము పిలుచుకోవాలని, మీకు సన్మానం చేయాలని మాకు చాలా కుతూహలంగా ఉన్నది. ఇది ఈ రోజు అనుకోకుండా కొంచెం వర్షం పడి కూడా మమ్మల్ని కొంచెం డిస్టర్బెన్స్ చేసింది. లేకపోతే పెద్ద స్టేజ్ షో అంతా బాగా చేద్దామని అనుకున్నాము. అయినప్పటికీ కూడా మీరు మాత్రం మాకు టైం ఇచ్చి సమయస్ఫూర్తితో ఇక్కడికి వచ్చినందుకు చాలా గౌడన్నలు మేమందరం కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక మంత్రి హోదాతో మీరు ఇక్కడికి రావడం, ఇది మాకు అది కూడా మన సర్వాయి పాపన్న గోల్కొండ కిలాని ఏలిన మన మహారాజు గారి విగ్రహావిష్కరణ మన జగిత్యాల జిల్లా నడిబొడ్డున మీరు మీ చేతుల మీదుగా జరగాలని మా అందరి గౌడన్నల కోరికలు చాలా రోజులకెళ్ళి ఉండే. దానికి మాకు పూర్తిగా మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, మన రాజేశం గౌడ్ గారు, అన్న రమణన్న అయితే మాకు ఒక రకంగా గౌడన్ననే పిలుచుకుంటాము. రమణన్నని అందరూ దగ్గర వ్యక్తుల ద్వారా ఈ రోజు ఓపెన్ చేయడం సంతోషం. నాకు మాకు ఒకటే అందరికీ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మంత్రి గారి హోదాలు కాబట్టి నేను మా గౌడన్న కాకుండా ఒక మంత్రి హోదాలో మన అన్నని ఒకటే వేడుకుంటున్నా. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి అన్న ఇంతకుముందు చెప్పిండు ఈత చెట్లు పెంచమని చెప్తున్నాడు, వనం పెంచమన్నాడు. మేమందరం కూడా దానికి కట్టుబడి ఉంటాము, చెట్లు తీసుకుపోతాము, ఖచ్చితంగా పెడతామని మీకు హామీ ఇస్తున్నాము. అలాగే ఒక్కసారి మనకు జగిత్యాలలో నడిబొట్టున మాకు ఒకటి గౌడ హాస్టల్ కావాలి. గౌడ హాస్టల్ కోసం పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అన్న ఎమ్మెల్సీ రమణాన్న గారు ఉన్నారు. మీ అందరూ తలుచుకుంటే మాకు ఒక ల్యాండ్ ఇప్పించి దానికి కన్స్ట్రక్షన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఉన్నారు కాబట్టి కూడా వారిని కూడా వేరుకుంటున్నా. మంత్రి గారు ఒక మాట మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్తే మాకు అయిపోతుందని మాకైతే అనిపిస్తున్నది. గట్టిగా చెప్తే మాకైతే ఆ గౌడ హాస్టల్ ఇప్పించగలరని చెప్పేసి మేము అందరం మిమ్మల్ని కోరుకుంటున్నాము. మన నెక్స్ట్ ఇప్పుడు మన సంజయ్ అన్న మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు అన్న మన ఎంబడి ఎప్పుడు ఉండి ప్రతి కార్యక్రమంలో గౌడన్నలకు చేదోడు వాదుడుగా ఎప్పుడు ఉంటాడు. అన్నని మాట్లాడాల్సి కోరుతున్నాను. విగ్రహావిష్కరణ సందర్భంలో అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సమయం లేదు కాబట్టి ఒకటే ఒక అతి ముఖ్యమైన విషయం, నాకు ఒక మంచి అవకాశం. ఈనాడు గౌరవ మంత్రివర్యులు మా కుటుంబ సభ్యులు లాంటి వారైన పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఏదైతే కోరినరో గౌడన్నలకు హాస్టల్ కు స్థలం కావాలని, మరి దాని విషయంలో తప్పకుండా చేద్దామని తెలియజేస్తూ, ఎప్పుడైనా అడిగినప్పుడు మరి పెద్ద మనిషి వచ్చినప్పుడు ఇంకా 4 ముచ్చట్లు మాట్లాడతాం. జగిత్యాల అన్ని వర్గాల ప్రజలకు గెలిపించాను. నేను జగిత్యాలలో స్థలం ఇదివరకే ఐడెంటిఫై ఉన్నది. కలెక్టర్ గారు అప్పుడు యాస్మియా భాష ఉన్నప్పుడు అన్ని కుల సంఘాలకు కూడా ఎకరం చొప్పున తీసి పెట్టారు. దాన్ని కొంచెం చదువు చేసి మనం లేఅవుట్ చేసుకుంటే ఇక ఒక కులంకి ఇచ్చారు, ఒక కులంకి లేదనకుండా పద్మశాలి కావచ్చు, గౌడన్నలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఆ స్థలం ఉన్న దాన్ని మీ ముందు పెడతా పేపర్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి కొన్ని నిధులు ఇస్తే జగిత్యాల కరీంనగర్ రోడ్డుకు దగ్గరనే ఉంటుంది. అక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మొన్ననే పూర్తయింది. రేపో ఎల్లుండో అందరం కలిసి ప్రారంభిస్తాం. రమణన్న గారు మేమందరం కూడా అవసరమైతే మంత్రి శ్రీధర్బాబు గారిని కూడా ప్రచోదిస్తాం. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తే నేను ఆహ్వానిస్తా. అప్పుడు చూసి దాన్ని సెటిల్ చేస్తే అన్ని వర్గాల ప్రజలకు ఒక మంత్రిగా న్యాయం చేసినట్టయితుంది. ఇది కోరిక రాజశేఖర గారు, రమణన్న గారు, నా పక్షాన, మా ముగ్గురు పక్షాన ఈ వేదిక ముందు మంత్రి గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.
గౌడుల మంచి జాతి రత్నం అని చెప్పచ్చు. ఇది నేను పోడుతున్నాను పొన్నం ప్రభాకర్ గారు యాక్టివిటీస్ లో అది ఎక్కువ ఒక్క నిమిషానికన్నా ఎక్కువ అని చెప్తున్నారు కాబట్టి ఆయన జాతి రత్నం, నేను గౌడ రత్నం. అలాగే ఒకటే నిమిషం మంత్రి గారు ఒకటే నిమిషం మాట్లాడాను, ఒకటే నిమిషంలో మొత్తం సారాంశం చెప్తాను. ఆ ఒక్క నిమిషంలో విలువగా తీసుకొని ఇంతకుముందు మా సంజయ్ గారు అయితే గౌడ సంఘానికి హాస్టల్ కోసం ల్యాండ్ అన్నారు. అలాగే దానికి నిధులు చేకూర్చవలసిన బాధ్యత మంత్రి గారు ఎక్కువంది. ఎమ్మెల్సీ రమణ గారి మీద తర్వాత సంజయ్ గారి మీద ఉందని మనం వేసుకుంటూ మరి తప్పనిసరిగా ఒక సంవత్సరం వరకు ఇది పూర్తి అయితే రావాల్సిన అవసరం ఉంది. మేము ఎక్కువ టైం తీసుకొని పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరికీ పేద ఎత్తున సన్మానం చేసి మంచి ఊరేగింపు చేయాలనే ఉండే. కానీ వారి స్పెషాలిటీ ఒక నాకు తెలుసు, ఏ రాత్రి పడుకుంటాడు 10 గంటల 11 దాకా ప్రోగ్రామ్స్, తర్వాత కార్లే పడుకుంటాడు. హైదరాబాద్ నుంచి తెలంగాణ హుస్నాబాద్ వస్తాడు, కరీంనగర్ వస్తాడు, 6 గంటలకు స్టార్ట్ చేస్తాడు. 6 గంటలకు పొగుడుతున్నాం అనుకుంటున్నాం కానీ వాస్తవం ఇది. కాబట్టి ఈ ప్రోగ్రాముకు ఒకటే అయిపోయింది. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మేము నిజంగా సంతోషపడుతున్నాం. ఇక్కడ ఎవరు 9 గంటల వరకల్లా వచ్చినా మేము సంతోషపడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యులందరూ వచ్చారు కాబట్టి మీకు ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరి పక్షాన ఒకే ఒకటి, ఈ సమస్యలు మీరు క్షుణ్ణంగా తర్వాత మీటింగ్ పెట్టి గౌడ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయండి. మా సంజయ్ ఎమ్మెల్యే మా ఇద్దరి పక్షాన ఒకటి ఇన్విటేషన్ ఉంది. మా ఊరు ఇద్దరు ఒకటే ఊరు కాబట్టి మేము 10 సంవత్సరాల కింద ఈత చెట్లు తాడి చెట్లు ఆ గౌడ సంఘం వాళ్ళందరూ కొని అప్పుడు ఎమ్మెల్యే లేకుండా సంజయ్ గారు లక్షించాడు. అప్పుడు పద్మరావు గౌడ్ వచ్చిండు. కాబట్టి మీరు తప్పక చూడండి, ఎందుకంటే లైన్ పెట్టి ఈత చెట్లు పెంచి ఇవన్నీ బయటకు పెంచే పరిస్థితి చేసినాం. మీరు ఇంకో మాట, ఈ తాడి చెట్లు ఇచ్చినట్టు హైదరాబాద్ కూడా కొనుక్కుంటారని, కాబట్టి దానికి ప్రత్యేకించి టైం కేటాయించగా కోరుకుంటూ మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మన శశిగౌడ్ గారు అన్నట్టుగా జగిత్యాల్లో గౌడ వసతి గృహానికి గతంలో ప్రతిపాదించినటువంటి ఎమ్మెల్యే ప్రతిపాదించిన స్థలాన్ని కేటాయిస్తూ నిధులు మంజూరు చేసి గౌడనల యొక్క మనసు మరొకసారి చూడగలని చెప్పని ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేస్తూ ఆదర్శ పురుషుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని చెప్పని ఈ విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకున్నామో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆయన ఆత్మను అందరిలో కూడా ప్రతిష్ఠింపజేసుకుని ఈ ప్రాంతంలో ఉండేటువంటి బహుజనులకు మరింత సేవ చేద్దామని చెప్పని ఆనాడే వారికి ఆశయ సాధన సిద్ధిస్తామని చెప్పని భావిస్తూ ఆహ్వానించినటువంటి నిర్వాహకులు ధన్యవాదాలు. జై జై బీసీ. కోరుకుంటారు గట్టిగా చప్పట్లతో. అన్న కూడా అనౌన్స్ చేస్తాడు. ఈ చౌరస్తా పేరు సర్వాయి పాపన్న చౌరస్తా అని చెప్పేసి మనం అందరం పిలుచుకుందామని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు పొన్నమన్న మాట్లాడుతూ కోరుతున్నాను. పెద్దలు గౌడ సచివులు చంద్రశేఖర్ గౌడ్ గారికి, గౌరవనీయులు మేము కాలేజీల్లో చదువుకునే నాడు మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, నాయకుడిగా రాజేశ్వర్ గౌడ్ గారు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ మంత్రి. మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎల్ రమణ గారు ఒక యువకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా గురువు చొక్కారావు గారి మనవాడు సంజయ్ గారు, మా అక్క తులా ఉమాక్క గారు జడ్పీ చైర్మన్ మాజీ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల బంధువులు సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తాను హృదయపూర్వకంగా. సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన బోర్డు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే పేరు నాకంటే ఆటోమేటిక్ గా సర్వాయి పాపన్న జంక్షన్ అయిపోతుంది. ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్ గా తీసుకొని పిలిచే విధంగా నామకరణం మనమే చేస్తా ఉన్నాం. దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపన్న జంక్షన్ గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సర్వాయి పాపన్న బహుజన నాయకుడు, వృత్తిరీత్యా కళ్ళగీత కార్మికుడైనా ఆయన సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను జయించినటువంటి వ్యక్తి. ఈ రోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనడానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నారు. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళ చరిత్ర, వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం, వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా
మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నింటినీ అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాజీవ్ గాంధీ గారు పెట్టినా, ఇందిరాగాంధీ పెట్టినా, మహాత్మా గాంధీ గారు పెట్టినా, నెహ్రూ పెట్టినా, అలాగనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టినా, బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు, బహుజనులను ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు. ఆనాడు కత్తులు, డాళ్లు, తుపాకులు, గుర్రాలుండే. ఇవాళ వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడ్డది. ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు, లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోద్వాలాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు, మన వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు చేసుకోవడం కావచ్చు, రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు, పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధానం లోపల ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు, సర్వాయి పాపన్న గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా కులపరమైనటువంటి వృత్తిపరమైన అంశాలున్నాయి. వృత్తి ఈరోజు డైవర్షన్ అయి విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు, ఉన్నత విద్యలు, ఉద్యోగ అవకాశాలు కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఉన్న వృత్తిపరమైన దాని లోపల చెట్లను పెంచడానికి సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి. నేను సంఘాలందరూ రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే మీకు ₹1 ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వం తరఫునే ఉపాధి హామీ కింద మొక్కను పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత. కొంత మీరు సమన్వయం చేసుకుని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకుని భవిష్యత్ తరానికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. అటు రాజకీయాల్లో, ఇటు ఉపాధి పరంగా, అంతేవిధంగా మిమ్మల్ని అందరూ ఒక పూట తిన్నా తినకపోయినా ఈరోజు మన సర్వే జరిగింది. కుల సర్వే జరిగినప్పుడు దాని లోపల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం. విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం. కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఉన్నత స్థానాలు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్ కు సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యుని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతాం. దాంతో పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, కొంత పని ఒత్తిడి వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్లీ వస్తాం. అదేవిధంగా మీ అందరికీ శుభవార్త, 18వ తేదీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి చేతుల మీదుగా, మిగతా పెద్దలందరి చేతుల మీదుగా మొన్ననే స్థలాన్ని ఫైనల్ చేసినాం. 18 నాడు అక్కడ సర్వాయి పాపన్న విగ్రహానికి ఫౌండేషన్ వేస్తున్నామనే శుభవార్త కూడా మీ ద్వారా తెలియజేస్తూ, 1 సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జంక్షన్ నుంచి మీ అందరికీ నా శుభాకాంక్షలు, విగ్రహ ఆవిష్కరణ అభినందనలు. తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి. తప్పకుండా తాటి ఈత వనాలను పెంచాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈనాటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మరి మన జగిత్యాల జిల్లా ఇటు ప్రభాకర్ అన్న అలాగే మా ఎమ్మెల్యే సంజయ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
వెళ్ళడం జరిగింది. ఇంకా మన వారిని సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంది. విగ్రహం వద్దకు రావాలి. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉద్యమాల తొలి ఉమ్మక్క గారు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషకరం. బహుజన బిడ్డ ఉద్యమ నాయకురాలకి ధన్యవాదాలు. అక్కగారు 2 నిమిషాలు మమ్మల్ని ఉద్దేశించి మీ విలువైన సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి. సంజయ్ గారికి మా అన్నదమ్ములందరికీ కూడా ఇప్పుడే ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు బహుజన బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు వచ్చి వెళ్ళారు. వారికి ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, సర్దారు పాపన్న బహుజనుల బిడ్డ, బహుజనుల అభివృద్ధి కోసం ఆనాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, నైజాంకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి బిడ్డ. ఆ బిడ్డను మనం ఇంత గొప్పగా గౌరవించుకొని ఇక్కడ విగ్రహం పెట్టడం అంటేనే ఆయన మనకు చూపించినటువంటి మార్గాన్ని, ఆయన ఎంచుకున్నటువంటి మార్గాన్ని, బహుజనుల ఆశాజ్యోతి అయినటువంటి ఆయన స్ఫూర్తిని తీసుకొని రేపు భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించడం కోసము ఇది ఒక గుర్తుగా మనము ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ విగ్రహాలు పెట్టుకోవడం అని అంటేనే ఆ విగ్రహాల ద్వారా వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించుకోవడానికి ఒక గుర్తింపుగా మనము ఇక్కడ పెట్టుకుంటాం. సర్దారు పాపన్న గారి ఆశయ సాధన కోసం మనమందరం కూడా కంకణబద్ధులమై ముందుకెళ్లి మనమందరం కూడా పనిచేద్దామని చెప్పేసి, నేను ఒక బహుజన బిడ్డగా నేను కూడా దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈ శుభ సందర్భంగా గౌడ కుల బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. గౌడ నాయకులకు, గౌడ బాంధవులకు ముఖ్య సూచన వల్ల మన ముఖ్య అతిథి పొన్నం ప్రభాకర్ గారు మన రాష్ట్ర శ్రీకాంత్ ఎక్కడ పొన్నం శ్రీకాంత్ శ్రీను రాయకాల్ మండలం అన్ని మనకి బీర్పూర్ మండల్ సారంగాపూర్ శ్రీకాంత్ పొన్నం మేము పక్క జరుగుతున్నాము. మిగతా గౌడ సభ్యులందరూ కూడా మీరు వచ్చి ఉద్యోగ సంఘం వాళ్ళు కూడా జైత్యాల్ టౌన్ మలేషియా మామ, మలేషియా అన్న అందరూ దూరం దూరం ఉండండి, దూరం ఉండండి. గారు కూడా వస్తున్నారు. ఇంకా మన ప్రముఖులు వచ్చే వాళ్ళు ఉన్నారు. తొందర పడకండి. అందరూ వచ్చి ఇక్కడ ఫోటో దిగండి. ఆ మిగతా వాళ్ళందరూ కొంతమంది దిగిన తర్వాత కొంతమంది వచ్చి ఫోటో దిగండి. అందరూ ఒక్కసారి రావద్దు. కొంతమంది దిగిన తర్వాత కొంతమంది వచ్చి అందరూ ఫోటోలు దిగండి. కొంతమంది దిగిన తర్వాత కొంతమంది రండి. అందరూ ఒక్కసారి రావద్దు. ఫోటోలు దిక్కుంటూ దిగండి కిందికి. మళ్ళీ ఒక గంట తర్వాత కూడా మన సంజయ్ మళ్ళీ వస్తారు. 2 మంత్రులతో పాటు అన్న కూడా మళ్ళీ వస్తారు. కాబట్టి వారు కొన్ని హాజరు కాబోతున్నందున వచ్చినటువంటి గౌడ బాంధవులు, సోదరులు అందరూ కూడా ఇక్కడే ఉండి కార్యక్రమం మన కార్యక్రమం కనుక దీని
అన్న మైక్ మైక్ ఇంకొక మైక్ అన్న మైక్ స్వయం పాలన సైరనుముది స్వయం పాలన సైరనుముది డిలేట్ కొంచెం న్యాయము వంచిన పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో మొదలైన యుద్ధము చేసి పడుగులనందరినీ సిద్ధము చేసి కోలుకొండపై పాదము మోపి బహుజన రాజ్యము జెండలు స్వయం పాలన సైరనుము పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో ముళ్ళకు ముళ్ళను చుట్టూ ముట్టి దొరికిన అడగబట్టి కొట్టి అరచినేత దోపిడి పైన కనకన కనకన నిప్పులు జరిగిన ఆధిపత్యమును అంతము చేసి అతువులు మాసిన వీరుడు మన పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలామో వీరవని తలకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో నవములను ఎదిరించాడు గడిల పాలనకు తాబేదారుల అందరినీ గడగడగడగడలాడించిన పాపన్నకు సలామో యుద్ధ వీరునికి సలామో 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 జోహార్ సర్వాయి పాపన్న కొనసాగిద్దాం సర్వాయి పాపన్న గారి ఆశయాలను కొనసాగిద్దాం చేయవలసిన బాధ్యత గౌడ సోదరులందరూ తీసుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం. కొంచెం మనకు వర్షం అనేది మరొక ముఖ్య విషయం ఏమిటంటే గౌరవ మంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు మన ఈ జిల్లా మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు మన మాజీ ఎంపీ గారు మదియాష్కి గౌడ్ గారు కూడా సోదరులు గౌడ సోదరులు అందరూ కూడా పెద్దలు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. 11:30 వరకు మాత్రం వాళ్ళు వస్తున్నట్టు మనకు సమాచారం ఉన్నది. దయచేసి అందరు ఉంటేనే బాగుంటది, లేకపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి రావాలి. అందరూ ఒకసారి రండి, ఎందుకంటే గ్రూప్ ఫోటో ప్రెస్ కు పంపిద్దాం. రండి అందరూ. సాధిద్దాం జై గౌడ, జై గౌడ, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. కొనసాగిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను, కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. అమర హై అమర హై సర్వాయి పాపన్న అమర హై. జై గౌడ ఐక్యత.
మన కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మన మాజీ ఎంపీ గారు మదియాష్కి గౌడ్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు, మన మేడిపల్లి సత్యం గారు, దయచేసి వచ్చిన మన గౌడ బిడ్డలు పెద్దలందరూ కూడా కార్యక్రమం శ్రీ సర్వాయి పాపయ్య గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినారు. వారికి సర్వాయి పాపయ్య గౌడ్ అభిమానుల తరఫున స్వాగతం సుస్వాగతం. వారు మన సోదరి శ్రావణి గారు ఇక్కడ వచ్చిండ్రు. మన సర్వాయి పప్పన్నకు అమ్మాయి కూడా ఇక్కడ నేను కూడా అందరితో మన గౌడ కులస్తులతో అందరి దానికి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్వాయి పప్పన్నకు నేను కూడా వస్తానన్నా ఖచ్చితంగా వచ్చి బహుజన వీరుడికి మేమందరం కూడా నివాళులు అర్పిస్తామని చెప్పి వచ్చినందుకు సోదరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి. బహుజనుల గురించి, అణగారిన వర్గాల గురించి ప్రతి ఒక్కరము కూడా, ప్రతి బహుజన బిడ్డ ఆ బానిసత్వాన్ని ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా పోరాటం చేస్తానే ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా మనం చూస్తున్నాం, పార్టీలకు అతీతంగా కొట్లాడుతూనే ఉన్నారు. ఎవరి ఓడును వాళ్ళు ఏ విధంగా వెళ్ళముచ్చుకోవాలో ఆ విధంగా వెళ్ళముచ్చుకుంటున్నారు. ఇప్పుడు కాదు, గతంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక జ్యోతిబాయి పూలే గారని, అంబేద్కర్ గారు బహుజనుల కోసం పోరాటం చేశారని మాట్లాడుతూ ఉంటాం. వారి గొప్పల గురించి చెప్తూనే ఉంటాం, వాళ్ళ పోరాట పటిమని చెప్తూనే ఉంటాం. కానీ వారికంటే ముందుగానే 16వ శతాబ్దంలో అణగారిన వర్గాల కోసం, బహుజనుల బాగు కోసం, ఆనాటి అగ్రకులాల బానిసత్వాన్ని, భూస్వామ్యత్వాన్ని ఎండగడుతూ తనకంటూ అప్పుడు ఎవరు రాకున్నా, ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేకున్నా వీరుడై, శూరుడై తన పోరాట పటిమే ఒక ఆయుధంగా మార్చుకొని ముందుకెగిరి, ముందుకురికి దక్కన్
నేలపైన తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని బహుజన రాజ్యాన్ని మొట్టమొదటిగా రూపుదిద్దినటువంటి బహుజన రాజు మన సర్దార్ పాపన్న గౌడ్ గారు. నిజంగా ఈ రోజున ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున జగిత్యాల హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల గడ్డ మీద ఒక పోరాటాల గడ్డ మీద సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషం. మరి ఇటువంటి ఒక బృహత్ కార్యక్రమానికి నేను రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను గౌరవనీయులైనటువంటి ఫార్మర్ లైబ్రరీ చైర్మన్ గారి సోదరుడు చంద్రశేఖరన్న గారికి, గౌడ సంఘం అధ్యక్షులు, వారి కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గౌడగూడెంలో ఇటువంటి ఒక గొప్ప నాయకుడు జన్మించడం నిజంగా చాలా అదృష్టం. బహుజన రాజుగా బహుజనుల పక్షాన 16వ 17వ శతాబ్దం నుంచి వారు పాలించింది ఎంతకాలమని కాదు, ఎలా పాలించారు, ఎలా పాలనను సాధించుకున్నారు, ఎలా బహుజనుల రాజుగా ఎదిగారనేది ముఖ్యం. ప్రతి ఒక్క భావి పౌరుడు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచన స్ఫూర్తిని, వారి పోరాట పటిమని ఒక ఆయుధంగా మార్చుకొని ముందుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా బహుజనుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను మరొక్కసారి పేరు పేరున పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఇప్పుడు బాగున్నారు, అట్లా ఉండరు ఇక ఎటు చూడరు ఇక డాడీ కూడా వస్తారా? సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుచున్నాం. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లా అన్ని మండలాల గౌడ సంఘం అధ్యక్షులు, సభ్యులు మన గౌడ జాతిని పల్లె నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణి పాణి వినిపించినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన గౌడ బిడ్డ మన మదియాజ్ కన్నా వారికి ఒకసారి గట్టిగా చదువు. మన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మన జగిత్యాల గౌడ బిడ్డల మీద ప్రేమ అభిమానంతో విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు కొండ లక్ష్మణన్న గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. వారికి కూడా ధన్యవాదాలు. గారు ఏమైనా
దయచేసి ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ ఎక్కండి. సార్ అక్కడే ఉంటారు. ఎక్కిన వాళ్ళు సార్తో ఫోటో దిగండి. మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ధన్యవాదాలు సార్. మీ రాక కొరకు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ఈరోజు మనము మన మహారాజు మన ఇంటి వీరవేల్పులాగా మన శ్రీ 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 సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం. దీనికి ఇంతకుముందే పొన్నమన్న గారు వచ్చారు. వారు కూడా ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మరి మొన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మన జగిత్యాల మండల కమిటీ వాళ్ళు పోయి సార్కి ఇన్విటేషన్ ఇచ్చిన రోజే చెప్పిండ్రు, నేను కంపల్సరీ వస్తా, మీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతా అని చెప్పిండ్రు. సో అటెండ్ అయినందుకు మా జగిత్యాల జిల్లా పక్షాన మీకు కృతజ్ఞతలు సార్. వి వెల్కమ్ యూ గ్రాండ్లీ సార్. ఎందుకంటే మీరు 2 సార్లు మాకు ఎంపీగా మాకు జగిత్యాలకు సేవలు అందించారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు మా జగిత్యాల. ఇప్పటికీ కూడా మీరు నిలబడి ఇక్కడ మా దగ్గర ఉండుంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకొని అలా ఒక డిప్యూటీ సీఎంగా చూసేవాళ్ళమని నాకు గట్టిగా బలమైన కోరిక ఉండే. ఏదైనా దేవుడు మన మంచిగా చేస్తారు. ఇంకా మంచి పెద్ద పదవులు మీకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం మీరు రావడం. అందరికీ మాకు తెలుసు సార్, మీరు జగిత్యాల జిల్లాకి అప్పుడు ఎక్కడ కొన్ని పోలీస్ స్టేషన్ల ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎక్కడైనా గౌడ సంఘం ఇష్యూస్ వచ్చినా కానీ, లేదా ఏదైనా చెట్ల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ మీ ధైర్యం చూసుకొని మేము చాలా మందికి ముందుకు కొట్లాడినాం సార్. మీరు మా వెన్నంటి ఉన్నారు, మా వెనుకున్నారు. మాకు ఏదైనా అవసరం వస్తే సార్ గారు ఉన్నారని చెప్పి మేమందరం కూడా రోడ్లపైన ధర్నాలు చేసినా కూడా రోజులు ఉన్నాయి సార్. ఆ రోజు మీరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా మాకు ఫోన్ చేసి మీరు కోనాపూర్లో గౌడ్స్కి ఇబ్బంది అయింది, అక్కడ మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ చేయడంతో కూడా ఆ సందర్భంలో మీకు అన్నీ కూడా మాకు గుర్తున్నాయి. మీరు మళ్ళీ జగిత్యాలకి ఎప్పుడు కూడా వచ్చి మా ఎంబడి మీరు ఉంటే ఇంకా మేమందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం సార్. మీ గవర్నమెంట్లో ఇప్పుడు మీరు మెయిన్ కీలక పాత్ర ఉంది కాబట్టి మిమ్మల్ని కొన్ని రిక్వెస్ట్లు చేద్దామని చెప్పి భావించినాం సార్. ఒకటిగా మొదలుగా అయితే మాకు చెట్ల కార్యక్రమం సార్. చెట్లు కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కువగా చెట్లు మన మండలానికి మన జిల్లాకి వచ్చేటట్టుగా ఒకటి కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ గౌడ హాస్టల్ కోసం మాకు ఒకటి స్థలం కావాలి. ఆ స్థలం ఇచ్చి మనకు గౌడ హాస్టల్ కట్టుకునే విధానంగా, ఎందుకంటే పిల్లలు చాలా మంది ఇక్కడ వచ్చి వివిధ హాస్టళ్లలో వాళ్ళ పేరెంట్స్ జగిత్యాల్లో రెంట్కు ఉండి చదివించాల్సిన పరిస్థితికి వచ్చింది సార్. నవ్ జగిత్యాల హాస్ బికమ్ ఏ వెరీ బిగ్ ఫర్ ఎడ్యుకేషన్ హబ్ సార్. సో మనం ఇట్లా గౌడ హాస్టల్ ఒకటి కట్టియగలిగితే నిజంగా అందరికీ అదొక స్థిరస్థాయిగా పేరు ఉంటుందనేది ఆశిస్తున్నాం సార్. ఈ విషయం పైన ఎందుకంటే మీకు పూర్తిగా ఇది ఉంటుంది. మా ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్తే, మా ఎమ్మెల్యే గారు టౌన్లో ఎక్కడన్నా ఇటుపక్క మన ఈత వనం అంతా ఇటే ఉంది, లేకపోతే మా ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ జాగా ఉన్నది, ఇటు పక్క కన్నా లేదా ఒక 1 acre ల్యాండ్ ఇప్పించగలిగితే సార్ మేము బ్రహ్మాండంగా అందులో హాస్టల్ కట్టి మేమందరం కూడా మా జగిత్యాల జిల్లా పబ్లిక్ గౌడ్స్ అందరం కూడా మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఈ సహాయం మీ ద్వారా మాకు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. అలాగే ఇక మిగతా జిల్లాలు మండలాలకి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలని ఉత్సాహంతో ఉన్నారు సార్. చాలా సేపటి నుంచి వెళ్ళి మార్నింగ్ పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం సార్, కానీ మార్నింగ్ 9:30 వరకు కూడా ఇట్ వాజ్ హెవీలీ రైనింగ్ హియర్. సో అందుకనే కొంచెం ఈ విధంగా ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది సార్. కానీ మీరు రాక డెఫినెట్గా మా అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చిందని మాత్రం మీ అందరం గ్రౌండ్ అందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం సార్. జై గౌరణ సర్వాయి పాపన్నకి, సర్వాయి పాపన్నకి. సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన వేదిక మీద ఉన్న కుల బాంధవులందరికీ పేరున మన మాజీ జగిత్యాల చైర్పర్సన్ నాగభూషణం గారికి, మన కుల బాంధవులందరికీ కూడా డాక్టర్ చంద్రశేఖర్ గారికి, నర్సన్ మెట్పల్లి నర్సగౌడ్ గారికి, మిగతా అందరి పేరున కూడా మళ్ళీ మన్నించాలి. అందరి పేర్లు ఒకరు తీసుకోతే బాధపడకూడదు. ఇవాళ అన్నిటికన్నా ముఖ్య కారణం మన గౌడ కులస్తులకి లెక్క కాకుండా గోల్కొండ నవాబులను ఎదిరించి గోల్కొండ కోట పైన సామాజిక న్యాయంతో సామ్రాజ్యాన్ని స్థాపించిన సర్దార్ పాపన్న గౌడి యొక్క విగ్రహాన్ని జగిత్యాల పట్టణంలో స్థాపించుకోవడం అత్యంత గర్వంగా భావిస్తూ, మళ్ళీ నా యొక్క అనుబంధం ఇక్కడ నేను ఎంపీ కాకముందే ఇక్కడ మరి డాక్టర్ చంద్రశేఖర్ గారు మీరు పిలిచినప్పుడు గౌడ సంఘం తరఫున అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కల్తీ పేరు పైన కళ్ళుని కథం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. ఇవాళ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. చాలామంది గౌడ కులస్తులు ఎన్నో సొసైటీలు మూతపడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు. చెట్లు నాటడం అనేది, పెంపకం అనేది అత్యంత అవసరం. మరి చెట్ల పెంపకాన్ని మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి కుల బాంధవ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు. మీరు చెట్ల పెంపకం అనేది అంటే కల్తీ అరికట్టాలంటే చెట్లు పెంచాలి. ప్రభుత్వం యొక్క సహాయం దీనికి అవసరం చాలా. గత ప్రభుత్వం నాటుతుందని చెప్పి ఎంత చేసి తెలియదు, కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సొసైటీలను బాగా బలోపేతం చేయాలి, చెట్లు నాటకం చేయాలి. దానికి తగిన సహాయం ప్రభుత్వం తరఫున తీసుకురావడానికి కొరకునేంత కృషి ఉంటుంది. వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన ఎక్సైజ్ శాఖ మంత్రితో మాట్లాడడం, చెట్లు పెంపే చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న గౌడ కులస్తులందరూ కూడా ముందుగా మీరు రాష్ట్ర భవనం అనేది చాలా ముఖ్యం. ఇవాళ చంద్రశేఖర్ గౌడ్ గారు, నేను కానీ మిగతా మనం చదువుకున్నందుకే ఎక్కువ ఎదుగుతూ ఉన్నాం. కుల వృత్తిపైన ఆధారపడి జీవనాధారం చేసే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి హాస్టల్ చాలా అవసరము. నేను మళ్ళీ ఎంపీ ఉన్నప్పుడు కూడా కరీంనగర్లో హాస్టల్ కట్టించడానికి చేయడం జరిగింది. అట్లాగే నిజామాబాద్లో కూడా, బోధనలో కూడా హాస్టల్ భవనాలు ఏర్పాటు జరిగింది. మిత్రుడు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వారితో కూడా కోరడం, ఇప్పుడే అడుగుతూ ఉన్నారు మన సభ్యులంతా కూడా కొంచెం స్థలం ఏర్పాటు చేపిస్తే హాస్టల్ కట్టడానికి కొరకు అది ఇటు గౌడ కులస్తులకి మీ పేదవాళ్ళకి కూడా చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి గారు కూడా ఉన్నారు. అందరి సహకారం తీసుకొని దాని ఇక్కడ పెద్ద ఎత్తున మనము గౌడ హాస్టల్ కట్టించడానికి కొరకు హైదరాబాద్, నేను మొదటి స్కూల్ ఇదే రాజకీయాలకు రాకముందే అమెరికాలో ఉన్నప్పుడే నల్గొండ జిల్లాలో అత్యధిక గౌడ సభ్యులు ఉన్న జిల్లా అంటే నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో సొంత ఖర్చుతోటి 25 సంవత్సరాల క్రితమే అక్కడ ఒక హాస్టల్ భవనం ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ తర్వాత. అట్లాగే ఎంపీ ఉన్నప్పుడు మరి పొన్నం ప్రభాకర్ కూడా ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్లో ఏర్పాటు చేసినాం. ఇప్పుడు జగిత్యాల జిల్లా అయింది, జిల్లా కేంద్రం అయింది. ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం కాబట్టి దాంట్లో మొదటి కృషి ఉంటుంది. దాంట్లో మిత్రులు ప్రభుత్వం సహాయం, స్థానిక ఎమ్మెల్యే గారి మిగతా నాయకుల సహాయం తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి కలెక్టర్తో కూడా దాన్ని ఐడెంటిఫై చేయించుకొని దానికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూతో ఇచ్చినా కూడా మనందరం కూడా వేసుకొని కూడా చేయొచ్చు. అది వచ్చినాక కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీని మిగతా నిధులు కూడా తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కూడా తీసుకొని వచ్చి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అది దాంట్లో నాకు కృషి ఎల్లవేళ్ళలో ఉంటుంది. సో ఇవాళ ముఖ్యంగా మరొకసారి చాలా రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత ఇక్కడ జగిత్యాలకి రావడం, ముందు కులస్తులని, జగిత్యాల పట్టణ వాస్తవ్యులని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడ దూరమైనా కూడా మీకు దూరంలో లేను. హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. సో ఏ సమస్యలు వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఒకటే కాదు, మన ప్రాతినిధ్యం వహించిన ఎంపీ ప్రాంతమే కాకుండా కొత్తగా ఎల్బీనగర్ ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా కూడా మనకున్న సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా మీ సోదరుడుగా మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మిత్రులందరూ కలిసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై గౌడన్న, గౌడ సోదరులందరూ కూడా మీరందరితో విన్నపం ఏంటంటే మరి హాస్టల్ ఒకటి ఇక్కడే కాకుండా ఎడ్యుకేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, బీసీ వెల్ఫేర్ నుంచి వచ్చే నిధులు కానీ, మళ్ళీ శాఖ మంత్రి ఇప్పుడు జిల్లాలో కూడా మంత్రి ఉన్నాడు, మళ్ళీ ధర్మపురి నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మంత్రి ఇక్కడే ఉన్నాడు. సో వారితో కూడా మాట్లాడి ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఇప్పుడు ప్రభుత్వం మొదటిసారి దేశంలో కులగణన చేపట్టింది. రాహుల్ గాంధీ గారు కోరుకునేది కూడా బలహీన వర్గాల ఎంపవర్మెంట్ కొరకు చేస్తూ ఉన్నాడు. మనకెంతో మనమంతనే దానిపైన పోరాటం చేస్తూ ఉన్నాడు. సో ప్రభుత్వం పరంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని సాహసపేతంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసి బలహీన వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై సమాజ వనరులను పంచడంలో రాహుల్ గాంధీ ఆలోచన విధానంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో కూడా కులగణన చేపట్టాలనే డిమాండ్ ఉన్నది. ఇక్కడున్న స్థానిక ఎంపీ కూడా మరి బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేసి పంపించినా కూడా ఇంకా ఆమోదం తెలపట్లేదు. ఇక్కడ మీరు ఎంపీని కూడా గెరావ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ ఎంపీలతోటి మనం పొత్తులు తీసుకొచ్చినప్పుడే కేంద్రంలో అనుమతి వస్తుంది. సో ఇక్కడ ఎంపీని కూడా గెరావు చేసి గతంలో తెలంగాణకి ఏకైతే పోరాటం చేసినామో ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్స్ అనేది బలహీన వర్గాలకు రావాల్సిందే. చేసింది కులగణన, మతగణన కాదు. ఇక్కడ కూడా మైనార్టీస్లో చాలామంది ఉంటారు. సో కాంగ్రెస్ పార్టీ చేసింది కులగణన చేస్తే దాని మతం పేరుపైన రుద్ది మాఫ్ చేసి అమలు కాకుండా చూసే ప్రమాదం, కుట్ర బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా వంత పడుతూ ఉంటుంది దానికి. కాబట్టి 42% రిజర్వేషన్ రావడంలో కూడా మన కులస్తులు కూడా ఏకం కావాలి, ఐక్యంగా పోరాటం చేయాలని కోరుకుంటూ జై హింద్. మంత్రివర్యులు ఉపాధి కార్మిక శాఖ మంత్రులు గౌరవనీయులు వివేక్ సార్ గారిని కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి. కిషన్ కాక కొంచెం వెనుకరా. సుస్వాగతం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాసన కార్యక్రమం సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. వారు పూలమలతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని అలంకరిస్తూ ఉన్నారు గౌరవనీయులు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు. జై గౌడన్న, జై సర్వాయి పాపన్న, జై సర్వాయి పాపన్న. మంత్రివర్యుడు వివేకన్న గారిని మా గౌడన్నల గురించి ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విన్నపం సార్. ప్లీజ్ సార్, మీరు నిజంగా మా అసలు నేను పెళ్లికి వద్దామని ప్లాన్ చేసుకున్నా. వచ్చేటప్పుడు చెప్పారు నాకు ఇట్లా సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఉన్నదని చెప్పిండ్రు. కానీ చాలా లక్కీ నేను ఇట్లా పూత ఆగడం జరిగింది. ఫస్ట్ సర్దార్ పాపన్న గురించి మేము V6 ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు అందరు వచ్చి కోరిండ్రు అన్నమాట, సార్ మీరు మంచి ఆర్టికల్ పబ్లిష్ చేయాలని. అయితే మేము V6లో మంచి ఆర్టికల్తో పాటు వెలుగులో కూడా మంచి ఆర్టికల్ సర్దార్ పాపన్న గారి గురించి రాసినాము. చాలా సంతోషము ఈరోజు మీతోని ఈ విగ్రహ ఆవిష్కరణకి రావడము. మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన స్నేహితుడు మధుయాష్కి గౌడ్ గారు. సో జై పాపన్న. సార్ గారికి మరియు గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు డైరెక్ట్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. చప్పట్లతో గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సుజిత్ రావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి ఉన్న వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాం. ఈనాటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాసన కార్యక్రమానికి సమయం తీసుకొని విచ్చేసినటువంటి దుద్దిల శ్రీరాబాబు సార్ గౌరవనీయుల మంత్రివర్యుల వారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు గారిని చంద్రశేఖర్ గౌడ్ గారిని సభ నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై పాపన్న, జై పాపన్న. సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణకు రావడం నిజంగా మనం అందరం జగిత్యాలలో గౌడ సంఘం సభ్యులు అందరం కూడా చాలా అంటే చాలా గర్వపడుతున్నాం సార్. వి వెల్కమ్ యూ సార్. ఇద్దరు మంత్రులు మాకు ఇక్కడికి రావడం, ఒకటేసారిగా మీరు అందరూ ఉండి మా కార్యక్రమానికి ఇంత సహకరించడం చాలా సంతోషం సార్. ఇక గౌడ సంఘాలకు మీకు తెలిసిన చాలా విషయాలు ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు మంతనిలో కూడా మా గౌడ్స్కి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని తెలుసు సార్ నాకు. అక్కడ కూడా అలాగే మాకు అవసరం పడ్డప్పుడల్లా మీ దగ్గరకు వస్తాం సార్. మావి కూడా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా లక్ష్మణ్ అన్న అయితే మాకు ఇంటి మనిషి లెక్కన మాకు అన్నిటికీ అందుబాటులో ఉంటున్నారు. మంత్రి గారు అయిన తర్వాత కొంచెం బిజీ అయిపోయారు మంత్రి గారు, కానీ లేకపోతే మాత్రం మాకు ఎల్లప్పుడూ మా ధర్మపురికి కానీ మాకు కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాళ్ళు. సో ఇప్పటికైనా మాకు లక్ష్మణ్ అన్న గారు మాకు జిల్లా మంత్రి కాబట్టి కొన్ని విన్నపాలు ఇంతకుముందే మధుయాష్కి అన్నగారితో మన సంజయ్ అన్న గారితో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి మాకు ఇక్కడ జగిత్యాల జిల్లాలో చదువుకునే దానికోసము ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కోసము జాగా ఇప్పించాల్సిందిగా ఇద్దరు మంత్రివర్యులకు మేము కోరుకుంటున్నాం సార్. పిల్లగాళ్ళు చాలా మంది, ఎందుకంటే జిల్లా అయిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చి సెటిలర్స్ అయిపోయి చదువుకుంటున్నారు సార్ వివిధ మండలాలకి వెళ్ళి. ఎందుకంటే జగిత్యాలకి 20 మండల్స్ కనెక్టివిటీ ఉంది సార్.
వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరంగా ఇక్కడ మాకు ఒక గౌడ హాస్టల్కి 1 ఎకరం జాగా మీరు మంత్రులు ఇద్దరు కలుసుకుంటే మా ఎమ్మెల్యే గారు తలుచుకుంటే కంపల్సరీ మాకు ఒక ఎకరం జాగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే చెట్ల పెంపకానికి కూడా ఏదైనా మాకు వీలుంటే బోరింగ్ కానీ వాటర్ ఫెసిలిటీ ఇచ్చే పరంగా కూడా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే చెట్ల పైన పడ్డప్పుడు సార్ చాలా ఇబ్బంది ఏమవుతుందంటే సార్ 3 మెంబర్స్ కమిటీ వాళ్ళు సంతకం పెడితే తప్ప అది ఫుల్ఫిల్గా పర్మనెంట్ డిసేబిలిటీకి 5 లక్షల రూపాయలు రావడం లేదు సార్. అది హాస్పిటల్ చుట్టూ బాగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకని దీనిపైన ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు కూడా అంతకుముందు చాలా సందర్భాల్లో పాపం ఆయన కూడా చెప్పిండ్రు. ఇప్పుడు కూడా లక్ష్మణన్న గారు మన శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి దయచేసి దీనిపైన ఒక సింగిల్ కమిటీ సభ్యులతోని మనకు ఎవరైనా చెట్లపైన చనిపోతే వెంటనే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వచ్చేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఒక రైతు కానీ ఒక రైతు బీమాకు చేయించినప్పుడు వాళ్ళు చనిపోతే 10 డేస్లోనే వితౌట్ ఎనీ ఇష్యూతోనే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి సార్ 5 లక్షలు. మరి అట్లాంటిది మేము చెట్ల పైన నుంచి కింద పడితే చనిపోతేనే మాకు 5 లక్షల రూపాయలు వస్తున్నాయి సార్. అదే మాకు బాధ అనిపిస్తుంది సార్. అయితే మిమ్మల్ని ఈ పరంగా ఇంకొక రిక్వెస్ట్ చేస్తాం సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనం చాలా సందర్భాలలో వివిధ చేపల మనం వాళ్ళకు వలలు ఇచ్చిండ్రు. అయితే మా గౌడ్స్ అంతా ఒకటే బాధ సార్, మేము చనిపోయిన తర్వాత మాకు డబ్బులు ఇస్తున్నారు కానీ మేము చనిపోక ముందు మాకు ఇంత ఉపాధి కల్పించే ప్రయత్నంగా మాకు కూడా చేయండి సార్ అని చెప్పేసి ఈ సభాపక్షాన్ని కోరుతున్నాను. ఎందుకంటే మనం చేపల వాళ్ళకు గొర్రెల వాళ్ళకు ఇంకొకటి మీరు ఎదగండి అని ఇస్తున్నాం సార్. కానీ గౌడ్స్కి వచ్చే వరకు మట్టుకే వాళ్ళు చనిపోతేనే 5 లక్షలు ఇస్తున్నారు. కానీ ఉపాధికి సంబంధించి ఏమైనా చేసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోనికి మాకు అవకాశం కల్పించమని చెప్పేసి ఈ సభాపక్షాన అందరూ మా గీతా పరిశ్రమ సంఘం పక్షాన మేము అందరూ కూడా కోరుతున్నాం సార్. నిజంగా మేమందరం మళ్ళొకసారి నిజంగా మేము హార్ట్ఫుల్తో చెప్తున్నాం సార్. చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరందరూ ఇక్కడ రావడం, మా విగ్రహ ఆవిష్కరణ చేయడం మీ చేతుల ద్వారా మా అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుందని తెలుపుతూ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చంద్రశేఖర్ గౌడ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నా కుటుంబానికి నాకు చాలా దగ్గర ఆప్త కుటుంబము. వారి బావమారిది నాకు ఎలక్షన్ పిటిషన్లో గొప్పగా సాయం చేసినటువంటి వారు మా అడ్వకేట్ గారు. మరి వారి కుటుంబం నాకు అన్ని విధాలు కూడా కష్టకాలంలో మాకు రామచంద్ర గౌడ్ గారు కానీ వారి యొక్క మామయ్య గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు నాకు అండగా ఉన్నారు ప్రతి కష్టంలో. మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్ల మన గౌడ పరంగా వస్తే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే మా మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి మీ గౌడకు సంబంధించిన మా జిల్లా గౌడ ఏదైతే కుల బాంధవులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా మీరు ఏదైతే న్యాయమైన విషయం లోపల మా ముందు పెడుతున్నారో మనందరి శ్రేయభిలాషి ఈ జిల్లాకు పెద్దన్నలాగా ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, మన శ్రీధర్ బాబు గారు మన నాయకులు గారి నేతృత్వం లోపల గౌడ బాంధవులకు ఏదైతే మీరు అడుగుతున్నటువంటి ఎక్స్గ్రేషియా కానీ, మీకు అడుగుతున్నటువంటి 5 లక్షల రూపాయలకు సంబంధించిన విషయంలో కానీ, స్థలం విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలు కూడా మా ప్రయత్నం ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ మా చంద్రశేఖర్ అన్నకును మా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన గౌడ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ. ఉండాలని బలమైన కోరికతో ఉన్నా నేను. నిజంగా అది ఆ కోరిక ఇలా బలంగా నెరవేరిందని చెప్పి నేనైతే చాలా విశ్వసిస్తున్నాను. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ టైంలో కూడా మేము సార్ గారితో ట్రావెల్ చేసినాము. నన్ను ఆ ఎంపీ ఎలక్షన్స్ టైంలోనే శ్రీధర్ బాబు గారి సమక్షంలో, లక్ష్మణ సమక్షంలో, వీరందరి సమక్షంలోనే నన్ను కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయినా నేను. సో మరి ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మీరందరూ వస్తుంటే నిజంగా మా గౌడన్న వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతుంది సార్. వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్. మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. ఏ ఊరికి పోయినా గీత కార్మికులు లేకుంటే ఊరు వ్యవస్థ నడదు, పట్టణ వ్యవస్థ కూడా నడదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా
కల్లు గీత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం, వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నాం. మరి మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను కోరుతా ఉన్నా, ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ గౌడ్కళ్ళకి కాదు, అందరికీ కూడా ఆదర్శనీయమైన ఒక స్ఫూర్తిదాత. ఆయన పోరాటం స్ఫటిమతో ఆనాడున్న సాంఘికపరమైన మరి సమాజానికి సంబంధించి సమాజంలో రుగ్మతలు లేకుండా ఆనాడు పెద్దలతోనే పోరాటం చేసిన వ్యక్తి వారు. ఈరోజు మనం అందరం విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో స్మరిస్తూ ఉన్నాం. వారు కానీ ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకొని మొత్తం యావత్ సమాజానికి బాగుపడాలని, ప్రధానంగా బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ఒక పక్షాన రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని మనం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర శాసనసభలో ఇక్కడున్న మా సత్యం గారు కానీ, మా డాక్టర్ సంజయ్ గారు కానీ, మా లక్ష్మణ్ కుమార్ కానీ, ఈరోజు శాసనసభ్యులు కానీ మంత్రులందరం కూడా మా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని. మధు యాష్కి గౌడ్ గారు అయితే అనేక సందర్భాల్లో దాని గురించి బయట మాట్లాడుతూ మాకు ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిన వ్యక్తి. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న గీతా కార్మికులకు కూడా మేలు జరిగే మరి అంశాలు ఇప్పుడే చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి స్థలం ఏర్పాటు, ఈ స్థలం ఏర్పాటు భాగంలో ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మరి వారి అంతఃపూర్వకమే ఈ ప్రయత్నం మొదలుపెడుతున్నారని చెప్పిండ్రు. మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఇక్కడ ఉన్న మా స్థానిక సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అవి తీసుకొని వెళ్తాం. తప్పకుండా ఇక్కడ మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు, బలంగా ఉన్నాడు అన్నిట్లా కదా. మా మధు యాష్కి బాయ్ ఉన్నాడు, 10 మందికి చెప్తే 10 తీర్ల సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మా రాయేశం గౌడ్ సాబ్ ఉన్నారు. వారు ఏం సంకల్పిస్తే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా విద్యార్థుల పక్షాన హాస్టల్ నిర్మాణం చేసే భాగంలో వారు తీసుకున్న అడుగుకు మా తరఫున, మా లక్ష్మణ్ గారి తరఫున పూర్తి స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున సహకరిస్తాం. దాన్ని మొదలుపెట్టే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేయండి. మేము ఉంటాం, తప్పకుండా అది పూర్తి స్థాయి చేద్దాం. పిల్లలందరూ బాగా చదువుకోవాలి. అలా చదువుకున్నాక చెట్టు ఎవరు ఎక్కరానే చదువుకోవాలి. నేను చెప్తున్నా, చదువుకోవాలా. ఈరోజు దానిపై ఆధారపడి ఉండి ఆదాయంపై ఆధారపడిన వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసినాం? మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాటమయ్య కిట్లు ఇచ్చినాం. ఒక ప్రయత్నం అది. ఎవరికి ప్రమాదవశత్తు ఏ ఇబ్బంది రాకూడదని అది ఇచ్చి మొదలుపెట్టాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ క్రమంలో ఇంకేం చేయాలి సంక్షేమం విషయంలో? మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి, డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. ఎవరికి కూడా కల్తీ లేకుండా కళ్ళు అమ్ముకునే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే. ఏ డిపార్ట్మెంట్ అయినా, మేమైనా, ఎవరైనా ఇవ్వాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది స్పష్టంగా రూల్. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా చంద్రశేఖర్ గౌడ్ గారు, కొన్ని కార్యక్రమాలు చేయాలి. చెట్లు ఎక్కేందుకు కష్టమవుతుంది, చెట్లు లోపల ప్రాంతానికి ఉంటుంది, ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తాం. మీ సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం. ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడికి పిలిచిన మా గీత కార్మిక సోదరులకి, మీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ప్రత్యేకంగా మా మధు యాష్కి గౌడ్ గారికి గట్టిగా మీరు బలం పెట్టడానికి మేమంతా ఉన్నాం. పోరాటం చేసిన మొదటి వ్యక్తి. మరి వాటితో పాటు అందరికీ కూడా మేలు జరగాలని మేమందరం కూడా ఈరోజు గీతా కార్మికులకు సంబంధించి తప్పకుండా ముందుంటాం. ఇంతకుముందే మా మహేష్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అందరిపైన కూస్తున్నాడు ఇప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా. మరి వారితో కూడా మేము వివరిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు, వారితో కూడా చర్చిస్తాం. వారి తప్పకుండా సహకారం ఉంటుంది. వారి తరఫున కూడా మీకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.
గౌడన్నాలు ఇక్కడ ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాడు. నేను చెవులో మంత్రి గారికి చెప్పింది ఏంటంటే మన గౌడన్నాలకు మోపెట్లు ఇప్పిమని చెప్పిన గట్టిగా దాని విషయం పైన మాట్లాడతానని చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి, ప్రచార కమిటీ చైర్మన్ గౌరవనీయులు మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ గారికి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, మిగతా గౌడ కులస్తులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జై పాపన్న, జై జై పాపన్న, జై పాపన్న, జై జై పాపన్న. వాయిస్ కింద తీసుకుంటా. పాపన్న విగ్రహ ఆవిష్కరణ మేమందరం గౌడ్స్ కూడా జగిత్యాల నడిబొడ్డున ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. కానీ మేమందరం నిజంగా ఎంతో సంతోషపడుతున్నాం. ఎందుకనంటే జీవన్ రెడ్డి గారు వారి ఇంటి కార్యక్రమం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా గౌడ్స్ కోసము ఇంత వచ్చి మా ఆవిష్కరణలో పాల్గొనడం నిజంగా సార్ మీకు థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా ఎందుకంటే మీ ఇంటి ఫంక్షన్ అది అంతమందిని వదిలేసి మా కోసం, మా గౌడ్స్ కోసం, గౌడ్స్ కమ్యూనిటీ అంతా నా కమ్యూనిటీ అని మీరు హక్కున చేసుకున్నందుకు మా అందరం కూడా సంతోషపడుతున్నాం సార్. సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ ఈరోజు రావడం మరి మా గౌడ్స్కి ఎప్పుడు మీరు ఎల్లప్పుడూ మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో, ప్రతి వ్యవస్థలో మాకు ఇక్కడ మాకంటే ఎక్కువ, ఎందుకంటే మీరు ఎక్సైజ్ మినిస్టర్గా మీరు నిర్వహణ చేసిరు కాబట్టి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మా అందరికంటే ఎక్కువ మీకే అసలు గీత పారిశ్రామిక సంఘం గురించి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ విషయాలు మీకే మా అందరికంటే ఎక్కువ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంటు మనది కాబట్టి ఇప్పుడు మీరు కూడా మా అందరికీ కూడా కొన్ని వెసులుబాటు కార్యక్రమాలు అన్నీ కూడా చేయించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఇక్కడ ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కొరకై ఇవాళ మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నాం సార్. జగిత్యాల్లో చాలామంది సెటిలర్స్ వచ్చి పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు, కొంచెం ఇబ్బంది అవుతుంది, రెంట్లు ఉండాల్సి వస్తుంది పిల్లగాళ్ళ కోసమే. ఊళ్ళల్లో మండలాలు 18-20 మండలాల కమ్యూనికేషన్ అయిపోయింది జిల్లాకి. సో ఒక గౌడ హాస్టల్ నిర్మాణం కోసం ఒక జాగా ఇవ్వగలిగితే గవర్నమెంట్ మేము కట్టుకుంటాం సార్. మీ ద్వారా ఈ గౌడ కులస్తులు అందరికీ కూడా కోరుకుంటున్నాం సార్. అట్లే ప్రతి సంవత్సరం చెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక ఈ మనకు చెట్లని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకుపోగలాలి అని చెప్పేసి దానిపైన కూడా మీరు ఒక్కసారి కలెక్టర్ గారితో కానీ వారందరితో మాట్లాడి మాకు చెట్లు ఎక్కువగా ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అలాగే అక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి కూడా కట్టుకుంటున్నాం సార్. దానికి కూడా మనకు అవసరం ఉన్నప్పుడు కొన్ని నిధులు కూడా మేము సమకూర్చాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక్కసారి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు సమయం ఇవ్వడం అనేది నిజంగా కూడా మాకు చాలా గౌడ్స్ అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విప్లవ నాయకుడు సర్వాయి పాపన్న విగ్రహం ఏదైతుందో ఈరోజు జగిత్యాల
ఒక విధంగా ఈ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మిత్రుడు చంద్రశేఖర్ గౌడ్ గారు అట్లాగే వారి సహచరులు గీతా కార్మిక సోదరులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ సర్వే పాపన్న గారు ఒక గీతా కార్మికులుగానే కాకుండా ప్రతి తెలంగాణ బిడ్డకు ఆదర్శనీయుడు అని చెప్పట్టు. ఇప్పుడు విప్లవ యోధుడు, విప్లవానికి ఒక విధంగా నాంది పలికింది ఏదైతుందో ఆనాడు ఆ రాచరిక కాలం లోపల మరి గోల్కొండ కోటపై జెండా ఎగరవేయాలనేటువంటి ఒక ఆ కాంక్ష అనేది ఆయన మధ్యలో మెదడడం అనేది కూడా అది అంటే తాడిత పీడిత వర్గాలకు, నిమ్న వర్గాలకు, సామాజికంగా వెనుకబడతానికి గురవుతున్న వర్గాల వారికి అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పండి. ఇవాళ అబ్బాయి పాపన్న గారు ఏదైతున్నదో యావత్ తెలంగాణ బిడ్డలం అందరం కూడా ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని ఇలా ఒక సామాజిక విప్లవం చెప్పంటున్నాను. ఇలా ప్రభుత్వం ఏది అనేది కాదు, ఏ ప్రభుత్వమైనా కానీ ఏదైతుందో సామాజికంగా వెనుకబడినట్లు వర్గాల వారికి అందరికీ అండగా నిలవలో ప్రతి ప్రజాప్రతినిధి తన ముందు బాధ్యత భావించాలని చెప్పండి. ఇలా భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాను. ఇలా సామాజిక వెనుకబడతాలని కోరుతున్న వర్గాలు ఏ విధంగా దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం జనాభా ప్రాతిపదికన కల్పింపు చేయడం జరుగుతుందో ఇలా బలహీన వర్గాల వారికి కూడా ఏదైతుందో రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పొందుపరిచిందని చెప్పండి. వారి ఈ యొక్క సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపే విధంగా ఏదైతుందో వారికి విద్యతో పాటుగా ఇలా రాజ్యాధికారంలో కూడా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పంటారా. ఎంతవరకు అయితే పాలనలో వారికి అవకాశం కల్పింప చేయడం జరగదో అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది ప్రధానమని చెప్పండి. స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం వారికి అవకాశాలు కల్పింప చేయబడినప్పుడు మరి సామాజిక వెనుకబడత గురవుతున్న వారందరూ కూడా ముందుకు పోయేటువంటి అవకాశం లభిస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతుందో అంటే అఖిల భారత స్థాయిలో రాహుల్ గాంధీ గారు అంటే జాతీయ స్థాయిలో చెప్పంటున్న ఈరోజు నేను వారి సామాజిక వెనుకబడత గురవుతున్నటువంటి వర్గాల వారందరినీ కూడా ఒక వారికి మార్గదర్శకంగా చెప్పంటున్నాను. ఇలా రిజర్వేషన్ అనేది ఏదైతుందో కేవలం తెలంగాణకు పరిమితమో లేకుండా ఒక వర్గానికి పరిమితమో చెప్పని కాదు, ఇలా పాలనలో వారికి భాగస్వామ్యం కలిగించాలి. అప్పుడు మాత్రం ఏదైతుందో వారు స్వయం నిర్ణయం తీసుకున్నట్టుగా అవకాశం వస్తున్న భావనతో మరి ఆలోచించడం జరిగిందని చెప్పంటున్నాం. ముఖ్యంగా గీతా కార్మికులతో నాకున్నటువంటి అనుబంధం ఇప్పుడు మిత్రుడు చంద్రశేఖర్ గారు పేర్కొన్నట్టు నా ప్రజా జీవితం తొలినాళ్లలో నేను ఆబ్కారీ మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్గా నేను బాధ్యత నిర్వర్తించడం జరిగిందని చెప్పంటున్నాను. నా వాస్తవంగా కూడా నేను ఒక గీతా కార్మికుడు బిడ్డగా చెప్తున్నాను. నేను అంటే వారి యొక్క సమస్యలు నాకు అవగాహన ఏదైతుందో కులవృత్తి నాది గీతా వృత్తి కాకపోవచ్చు కాదు, కానీ గీతా కార్మికులు నాకు ఉన్నటువంటి అనుబంధం మా కుటుంబానికి కూడా అనుబంధం ఉందని చెప్పంటున్నాను. నేను ప్రజా జీవితంలో కూడా వారితో నాకు అనుబంధం ఉందని చెప్పంటున్నాను. ప్రభుత్వ పరంగా ఏదైతుందో గీతా కార్మికులకు అంటే ఒకప్పుడు ఏదైతుందో చిన్నాలో నాకు తెలిసిన విషయం కానీ మా తాతల కాలంలో ఏదైతున్నదో వేలం పద్ధతి ఉండేది. ఆ వేలం పద్ధతులు ఏదైతున్నదో ముస్తుదారులు వాళ్ళు కళ్ళు దుకాణం వేలంపై చేజెక్కించుకొని మళ్ళీ లాభం కలిగించుకుంటూ మళ్ళీ అది గీతా కార్మికులు అని చెప్పండి. అంటే అసలు వేలం పద్ధతిని రద్దు చేసి సహకార సంఘాలు ఏర్పాటు, సహకార వ్యవస్థ ద్వారా ఏదైతుందో అది ఏ గ్రామ పరిధే కానీ ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక కళ్ళు దుకాణం ఏదైతుందో బయట వాళ్ళకి అధికారం కల్పించి ఇచ్చినటువంటి ఒక ఆలోచన చేసింది మరి అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. నిజంగా కూడా వన్ మస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎవరు కూడా కాదని లేమని చెప్పంటున్నాను. అంతేకాదు వేలం కాదు, భూ యజమాని ఎవరైనా కానీ ఆయన యొక్క భూ యజమాని ఆయన సొంత భూమిలో ఒక ఈత చెట్టో తాటి చెట్టో ఉన్నట్టయితే దాన్ని తొలగించే అధికారం ఆయనకి లేదు. అంటే ఇంత పటిష్టమైన చట్టం కదా అని చెప్పంటే ఒక రైతుగా నేను దాన్ని తొలగించాలని చెప్పి భావించినా కానీ నేను ప్రభుత్వ అనుమతిని మాత్రమే తొలగించగలను. ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించేటువంటి అవకాశం లేకుండా మరి చట్టాలు పొందుపరచడం జరిగింది. ఇది మత్స్య కార్మికులకు చెరువు శిఖంలో ఏదైతే ముంపు గురవుతున్న భూమిపై యాజమాన్య హక్కు ఎవరుకున్నా కానీ అందులో జలం అంటే నీరున్నంత వరకు ఏదైతుందో భూమి మీద నీకు హక్కు ఉంటుంది. ఆ భూమి నీదే, కానీ అందులో ఎంతవరకు చెరువులో నీరు ఉంటుందో
అందులో యాజమాన్యం హక్కు ఏది ఇస్తుందో మత్స్య కార్మికులు, అట్లా ఏది ఇస్తుందో ఇలా భూ యజమాని ఎవరైనా కానీ ఏది ఇస్తుందో అందులో ఉండే ఒక ఈత చెట్టే కానీ తాటి చెట్టే కానీ ఏది ఇస్తుందో దాని మీద హక్కు అనేది మాత్రమే ఏది ఇస్తుందో గీతా కార్మికులకు ప్రభుత్వాన్ని కల్పించిందని చెప్పంట. ఏ విధంగా ఒక టేకు చెట్టు తొలగించాలని చెప్పంటే అటవీ శాఖ అనుమతి కావాలి. అట్లా ఏదో ఒక ఈత చెట్టు తొలగించాలన్నా కానీ ప్రభుత్వం దగ్గర తొలగింపు చేసే అవకాశం లేకుండా చట్టాన్ని పటిష్టంగా రూపొందించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పండి. అది ఏదైతుందో నాకు ఇప్పటికి గుర్తుందన్న, నేను వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా మన గీతా కార్మికుడు నేత కార్మికులకు ఏదైతుందో నూలు వడకడంతో ఏదైతుందో శ్వాసకోశ వ్యాధి వచ్చే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే నేత కార్మికులు ప్రత్యేకంగా 50 సంవత్సరాల వరకు ఒక పెన్షన్ కల్పించే విధంగా చట్టాన్ని పొందుపరిచి నేత కార్మికులు కల్పిస్తుంది. నేను నాకు అనుభవంతో చెప్పంటే నేను అత్యంత ప్రమాదకరమైన వృత్తి వల్ల ఏదైనా ఉన్నది అని చెప్పంటే కుల వృత్తులల్లా మన గీతా కార్మిక వృత్తి అని చెప్పండి చెప్పక తప్పదని చెప్పండి. ఇంత ప్రమాదకరమైన వృత్తి కదా అని చెప్పంటే నువ్వు మోకు పెట్టుకొని చెట్టు ఎక్కుతుంటే ఆ చెట్టు దిగి ఇంటికి వచ్చేదాకా కూడా ఏం దొరుకుతుందని చెప్పని మనం మేము ఊహించలేమని చెప్పంటున్నాం. మనం ఆ మోకు ముత్తాడు పెట్టుకుంటే ఈపు కాయలు కాస్తాయని చెప్పండి, ఈపు కాయలు కాస్తాయని చెప్పి అంటున్నాం. నిజమైన ఒక గీతా కార్మికుడు అప్పుడే గుర్తించాల్సినే ఈ ఈపు కాయలు కాస్తాయని చెప్పి అంటున్నాను. నేను రాజశేఖర్ గారితో మనం నేతా కార్మికులకు ఏదైతే ఇప్పటికెళ్ళో అనాది నుండి వాళ్ళకి పెన్షన్ వస్తుంది సార్, కానీ మన గీతా కార్మికులకు పెన్షన్ కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, కల్పించాలని చెప్పంటే ఆయన అన్నాడు నువ్వు అన్ని ఇట్లే చెప్తావా అని చెప్పండి. ఎస్ నేను ఏ చెప్పినా పార్టీ పరంగా ఏదైతుందో మనకు మంచి జరుగుతుంది, సామాజికంగా ఏదైతుందో ఒక వర్గానికి మనం ఏదైతుందో మనం తోడు నిలిచే వాళ్ళం అవుతాం చెప్పారు. పాపం వెంటనే పెద్ద ఆయనే నా మాట కాదనపోతున్నాను. నేను ఏది చెప్పినా కానీ ఏదైతుందో ఒక అంటే సత్సంకల్పంతో సలహా సూచన చేస్తా అని చెప్పి క్యాబినెట్లో కానీ ఎక్కడ కానీ చెప్పంటూ నేను నన్ను గౌరవిస్తున్నాను చెప్పంటూ. నేను అప్పుడే పొన్నం ప్రభాకర్ గారు ఏది ఇస్తుందో మార్పుడు చేయమనుకుంటేనే నేను జీవో దాన్ని తీపిచ్చి జీవో కాపీ పొన్నం ప్రభాకర్ చేతిలో పెట్టినని చెప్పాను. జీవో తీపిచ్చి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాక డిసెంబర్ 6 నేనైతే జీవో తీపిచ్చి జీవో కాపీ ప్రభాకర్ చేతిలో పెట్టాను చెప్పాను. సరే తర్వాత నాకు అదృష్టం కలిసి రాలేదు. బట్ ఏదైతే ఉందో గీతా కార్మికులకు ఈ పెన్షన్ లభిస్తుంది వయసు రిలాక్సేషన్తో చెప్పంటే అప్పుడు రాజశేఖర్ గారు తీసుకుని నిర్ణయం చెప్పక తప్పని చెప్పండి. ఇవాళ ఏదైతే ఉందో గీతా కార్మికులు చెట్లు పెంచుకోవడానికి ప్రభుత్వ స్థలంలో ఒక 5 ఎకరాలు కల్పించాలి. ఎక్కడే కానీ ఏ గ్రామంలో కానీ 5 ఎకరాలు ఉంటే వాళ్ళు కల్పించాలి. మరి నేనైతే నాకున్న గుర్తు ఏదైతుందో నేను జగిత్యాల నల్లగుట్ట సమీపాన 5 ఎకరాల స్థలం కల్పించాను నేను చెప్పాను. కానీ ఏ విధంగా మనం వినియోగించుకుంటాం అనేది మీకు తెలవాలి ఆ సంగతి. అది ఏ విధంగా వినియోగించడం మీకు తెలవాలని చెప్పంటున్నాను. నేనైతే చెప్పంటున్నానే ఆనాడు నాకున్నటువంటి ఒక అవకాశంతో గీతా కార్మికులు నాకున్న అనుబంధంతో ఏదైతున్నదో నేను 5 ఎకరాల స్థలం కల్పించిందని చెప్పాను. ఇవాళ కూడా చెప్పంటున్నాను మన మీరు చెట్లు పెంచుకోవడానికి ఏదైతుందో 5 ఎకరాల స్థలంలో ప్రభుత్వ స్థలాలు కనుమరుగైపోయినాయి. మీరు ఇద్దామని ఇచ్చే పరిస్థితి లేదని చెప్పంటున్నాను నేను. కానీ నేనేమంటున్నా బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక సలహా సూచించాను. నేను రేపు ఇది ప్రభుత్వాన్ని నేను నివేదిస్తాను చెప్పంటున్నాను. మీరు కూడా ఆలోచన చేయండి అని చెప్పంటున్నాను. ఒక ఎకరం వేల కొనుగోలు చేయాలంటే ఒక 20 లక్షలు అయితే అంత 10 నుండి 20 లక్షలు అయితే కనీసం చెప్పంటున్నాను. ఒక 50% ఏదైతే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి ఉచితంగా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా స్థలాలు లేవు కాబట్టి 50% 20 లక్షలు విలువ చేస్తే 10 లక్షలు ఏదైతే ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. 5 ఎకరాలకి ఎంత అవుతుంది? 10 లక్షలు అంటే 50 లక్షలు అవుతాయి. పెద్ద సమస్య కాదు చెప్పంటున్నాను. మిగతా 50 లక్షలు వాళ్ళు భరించుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు, భరించే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. ప్రభుత్వం దానికి ఏది పూచికత్తుగా ఉండి బ్యాంకులకు ఇవ్వాలి. ఎక్కడ మీరు ముందుకు వచ్చినా కానీ గీతా కార్మిక సహకార సంఘాలకు ఏదైతుందో ఇవాళ బీసీ కార్పొరేషన్ ద్వారా భూ కొనుగోలు పథకం అనేది ఒకటి మనకు ఉంది. భూ కొనుగోలు పథకం ఒకటి ఉంది అని చెప్పంటున్నాను నేను. ఆ భూ కొనుగోలు పథకం ద్వారా ఇవాళ ఏదైతుందో 50% రాయితీ ఇవ్వాలి ప్రభుత్వం, సబ్సిడీ 50% ఏదైతుందో ప్రభుత్వం దాని పూచికత్తు ఉండి దాన్ని సమకూర్చాలి. భూమి కొనుగోలు చేసి వాళ్ళకి యాజమాన్యం కల్పించి అందులో ఒక బోర్ వేయాలి, ఒక పైప్ లైన్ డ్రిప్ సిస్టమ్ పెట్టాలి. ఎందుకంటే నువ్వు భూమి ఇవ్వగానే సరిపోదు కదా, చెట్లు పెట్టాలని చెప్పంటే వీళ్ళు చెట్టు ఇస్తూ మనం హరితహారం ఉన్నది, మన పచ్చదనం కార్యక్రమం ఉన్నది.
ఈత చెట్టు ఇచ్చడం అనేది ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని చెప్పంటు నేను. మరి ఎన్నో చెట్లు పెడుతున్నారా, అవి ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేమని చెప్పంటున్నాను. కానీ ఈత చెట్లు అనేది ఉపాధి కల్పాలని చెప్పంటున్నాను. అటువంటి ఈత చెట్లు కల్పించడం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పంటున్నాను. ఎక్కడ ఏ గీతా కార్మిక సహకార సంఘం ముందుకు వచ్చినా వాళ్ళకి ఏదైతే ఉందో ఏ విధంగా పరిమితి లేకుండా మొత్తం చెట్లు ఈత వనం అందింపజేయాలి, వాళ్ళ బోర్ ఉచితంగా ఇవ్వాలి, మోటార్ ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళకి ట్రిప్ సిస్టమ్ పెట్టాలి. ఇదంతా పథకం ఎంత అయితే 10 లక్షలు ఇచ్చేది, అంత 10 లక్షలు మొత్తం అంతకంటే కాదని చెప్పి అంటున్నా. నేనేమంటున్నా, ఇవాళ మీరు ఒక రైతు మనము హార్టికల్చర్ కింద పెట్టుకుంటే మీరు సబ్సిడీ ఇస్తుంది. ఒక రైతు హార్టికల్చర్ ఉద్యానవన శాఖ ద్వారా పెట్టుకుంటే సబ్సిడీ ఇస్తుంది. వై నాట్ ఏ సొసైటీ? అక్కడ ఇండివిజువల్ బెనిఫిట్ చేస్తున్నారు, ప్లస్ సొసైటీ బెనిఫిట్ చేయడం తప్పే ఇబ్బంది ఏమున్నది? నేనేమంటున్నా, ఈ రకంగా ఏదైతుందో మీకు నువ్వు చదువుకున్నాడువే, విద్యావంతుడు, వృత్తిపరంగా డాక్టర్ కావచ్చు కాదు, ఇవాళ నీ జాతికి నువ్వు తోడ్పడాలనే భావనతో ఏదైతుందో కొంత చైతన్యంతో ముందుకు వచ్చినావు. డెఫినెట్గా టేక్ ఇట్ అప్ అని చెప్పంటున్నాను నేను. స్థలాల కల్పనే కానీ, చెట్లు పెంపకానికి కావాల్సినటువంటి ఒక వనరులు సమకూర్పే కానీ, మీరు అన్నట్టు ఇక్కడ ఒక సంఘ భవనం కావాల్సిన స్థలం అనేది మనది ఏ రకంగా సమకూర్పు అనేది తప్పకుండా వీ కెన్ వర్క్ ఇట్ అవుట్. లెట్ us థింక్ ఆఫ్ దట్ ఆల్సో అని చెప్పాను. కానీ గీతా కార్మికులతో నాకున్నట్టు ఒక అనుబంధం, నాకు ఈనాటుగా ప్రజా జీవితం 4 దశాబ్దాలు అవుతుంది. ఈ 4 దశాబ్దాలు వాళ్ళతో నాకు అనుబంధం ఉందని చెప్పాను. గీతా కార్మికుల మొత్తం చెప్పాను. ఇవాళ వాస్తవంగా వృత్తిపరంగా వాళ్ళు చూస్తుంటే ప్రభుత్వం ఎంత చేసినా వాళ్ళు కడుపు నింపది అని చెప్పండి. మొత్తం ఊరూర గ్రామాలు బెల్ట్ షాపులు అయిపోయాయి. మండలాన్ని 1-2 వైన్ షాపు లైసెన్స్ ఉంటే ప్రతి ఊర్లో అన్లైసెన్స్ షాప్స్ 10 మినిమం ఉంటాయి. వాడ కట్టుకో దాన్ని ఏమంటారు, బెల్ట్ షాప్ అంటారని చెప్పండి. నిజమవుతుందే. ఇప్పుడు ఎందుకంటే ఒక సోది ఉండే, కళ్ళు తాగితే కడుపు బుద్ధాడు, కళ్ళు తాగితే కడుపు బుద్ధి, అది విస్కీ బ్రాండ్ తాగితే కడుపు సాఫ్ అవుతుంది. అది ఉన్నది. నేను ఎంత తాగినా కానీ మళ్ళీ పెగ్గొట్టేస్తాడు. అట్లుంది పరిస్థితి చెప్పంటు నేను. బెల్ట్ షాప్లు అరికట్టాలని చెప్పంటు నేను. ప్రభుత్వ విధానం ఆదాయం కాదు, సమాజానికి ఏదైతే ఉందో ఆరోగ్యం ఎంత మనం ఆలోచన చేయాలో, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పంటు నేను. విస్కీ బ్రాండ్ వైన్తో ఏదైతే ఉన్నదో ఆరోగ్యాలు ఎంత చెడిపోతున్నాయి. వైద్యపరంగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతున్నది, నిరుపేద వర్గ కుటుంబాల మీద ఎంత భారం పడుతున్నది, అది ఆలోచన చేయి. మాకు వచ్చే ఆదాయం ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు వస్తున్నాయా? ఇక్కడ సమాజం మీద ఏదైతుందో లక్షలాది కోట్ల ఆర్థిక భారం పడుతూ ప్రతి కుటుంబాలను చిన్న భిన్నం అవుతుందని చెప్పంటున్నాను. కుటుంబాలు చిన్న భిన్నం అవుతుందని చెప్పంటున్నాను. ఆదాయం పరమార్థం కాదు, కానీ మన ఆదాయం కొంత కోల్పోయినా కానీ ఏదైతున్నదో ఇలా సమాజానికి ఏదైతుందో అంతకంటే 10 రెట్లు మనం మేలు చేసిన, అంతకంటే 10 రెట్లు మేలు చేసిన చెప్పండి. బెల్ట్ షాపులు అరికట్టింప చేయడం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, 100% తీసుకోవాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. గీతా కార్మికులకు ఉపాధికి ఏదైతుందో ఒక రక్షణ లభించండి. డాక్టర్లు చెప్తారు, నువ్వు ఈతగలుగుతావా, నీకు న్యూరాలజీ డాక్టర్ జనరల్ సర్జన్ కదా, కిడ్నీలలో రాళ్ళు బిల్లు వచ్చినట్టయితే కరిగిపోతే పడిపోతాయి అని చెప్తారా? ఈతగలు తాగితే రాళ్ళు కరిగిపోతాయి, పడిపోతాయి. అంటే ఏ విధంగా కూడా ఏదైతుందో ఇవాళ ఈత కానీ తాటి కానీ కళ్ళు అనేది ఏదైతుందో ఆరోగ్యానికి హాని చేసేది కాదు. ఎప్పుడు హాని చేస్తుంది? ఇఫ్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్. క్లోరల్ హైడ్రేట్ సిహెచ్. మన అదృష్టంగా తెలియదు, మన జగిత్యాల ప్రాంతమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఇది లేదు ఆనవాయితీ. నాకు అప్పుడు తెలుసు కదా, ముందు చెప్తున్నా కదా, నీకు మహబూబ్ నగర్ కానీ నిజామాబాద్ కానీ ఆ ప్రాంతం ఉన్నది. నేను లేదని చెప్పి నేను అని చెప్పి అంటున్నా, కానీ మన ప్రాంతం అది లేదు. మన దగ్గర కళ్ళు చెట్లు మంచిగా ఉన్నాయి, పుష్కలంగా విపరీతమైన కళ్ళు దొరుకుద్ది. కళ్ళు దొరకని కాడ ఏదైతుందో అది వేరే అవసరం. అది దొరికిన కాడ ఏదైతుందో అది కలపాలని ఎవరు కూడా ప్రయత్నం చేయడం అని చెప్పంటుంది. కలపాలని చెప్పిన ఎవరు ప్రయత్నం చేయరు అని చెప్పంటుంది. కాబట్టి ఏదైతున్నదో గీతాకార ప్రోత్సాహానికి తప్పకుండా నేను ఒక కుటుంబ సభ్యుడిగా మీకు తోడుంటా చెప్పండి. ప్లస్ సలహా చేసుకోవడం అనేది యావత్ తెలంగాణ సమాజంలో తాడిత పీడిత వర్గాలకు ఏదైతుందో ఆయన ఆదర్శనీయుడని చెప్పాడు. ఆయన ఆదర్శనీయుడని చెప్పాడు. తొలి రకం విప్లవ నాయకుడు తెలంగాణలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాడని చెప్పంటే సర్వాయి పాపన్ అని చెప్పండి. తప్పకుండా ఆయన అందరం ఆదర్శం తీసుకోవాలి.
ఇలా వాస్తవంగా నేను ఉదయం రావాలని చెప్పి భావించగల ఇంట్లో ఖాళీ ఉండడంతో మీకు అందరికీ తెలుసు నేను నాకుండేటువంటి ఒక కుటుంబ బాధ్యత కుటుంబ బాధ్యత అని చెప్పండి కుటుంబ బాధ్యతతోని కొంత జాప్యం క్షమించాలని చెప్పండి. అయ్యో సార్ మీరు రావడం మహాభాగ్యం. నాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని ఆ సర్వే పాపన్న గారిని కలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించిండు. గీతాకారం సోదరులతో నాకున్న అనుబంధాన్ని నేను నెమరు వేసుకున్నటువంటి అవకాశం కల్పించిండు. భవిష్యత్తులో గీతాకారం కుటుంబాల వాళ్ళ కుల వృత్తికి సంబంధించి ఏదైతే ఉందో నాకుండే ఒక అనుభవం నేను చెప్తున్నాను చెప్పంటాను. రేపు భూ కొనుగోలు పథకం చెప్పిండే నేను వీ కెన్ గో ఫర్ ఇట్ ఇట్స్ నాట్ బిగ్ థింగ్ ఫర్ ది గవర్నమెంట్. ఇవాళ బెల్ట్ షాప్లో అరికట్ట పెద్ద సమస్య కాదని చెప్పంటున్నా. బెల్ట్ షాప్లో అరికట్ట పడ్డట్టు సమాజం బాగుపడుతుంది. గీతా కార్మికులు ఏదైతే ఉందో ఉపాధి మనకు పెరుగుతుంది అని చెప్పంటున్నాను. నేను ఏది ఇవాళ చెప్తున్నాను నా జీవితం నా అనుబంధం చెప్పంటున్నాను. ఎక్కడ నా దృష్టికి వచ్చిన ప్రభుత్వ భూమి నాకు ఇది తెలిసి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఏది ఇస్తున్నదో నాకు ఇష్టం పెట్టి నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పంటున్నా. నేను భూ కేటాయింపు కొరకు ఏది ఇస్తుందో నేను ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పండి. రాయగడ మనకి ఇష్టం పెట్టాలని చెప్పాను. నాకు ఇప్పటికి గుర్తుందని చెప్పంటున్నాను. నేను దయచేసి వాళ్ళు మీరు భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ నా దృష్టికి సంకోచం తీసుకురావచ్చు. నాతోని నేను వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఊరికి ఏదైతే ఇజ్జత్ అజ్జత్ అని చెప్పుకున్నప్పుడు ఆదాయం చెప్పాను చెప్తాము అందరం చెప్తాం. ఇవాళ మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతే ఉందో నేను ఏదైనా చెప్తా అందరూ కూడా చెప్పడం కూడా చాలా మంది ఉన్నారు. కానీ నాతో ఏదైతే ఉందో నాతో అయితే రియల్ స్టాండ్ బై యూ రియల్ స్టాండ్ బై యూ అని చెప్పాను. థ్యాంక్ యూ. ఇంత టైం కేటాయించి ఇంతగా బ్రహ్మాండంగా మా కుల వృత్తి గురించి మాకు తెలియని విషయాల పైన చెప్పడం, మరి రేపు పొద్దున దినానికి ఏ విధంగా కుల వృత్తుల్ని పెంపొందించుకోనికి మేము ఏం చేయాలనేది ఒక దశ చెప్పిన జీవన్ రెడ్డి గారికి నిజంగా కూడా మళ్ళొక్కసారి మా గౌడ సంఘాల సభ్యుల పక్షాన మా గీతా పరిశ్రమ సంఘాల పక్షాన మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Vamos a ver,